హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది మా మమ్మీ. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? ఈ వదినలు వచ్చారు కదా, అలా బీచ్ పట్టిన వెళ్ళడం అయింది. ఈ బీచ్లోని చూడడానికి ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. మా మిస్టి, మా రోహన్, మా వదిన, మా పాప, నేను అలా వెళ్ళేసి ఫ్యామిలీ మెంబర్స్తో అలాగ మస్తు ఎంజాయ్ చేసుకుని వచ్చాము. చూడడానికి గొప్పలపూర్ బీచ్ చాలా చాలా అందంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వచ్చినా గొప్పలపూర్ బీచ్కి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వ్యూ చూడండి. ఇక్కడ ఏ ఫొటోస్, పిక్స్ ఏమైనా తీసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంతే మా గ్రూప్ వెళ్ళాం ఎంజాయ్ చేయడానికి. చాలా 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 అందంగా ఎంజాయ్ చేసుకుని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇదే లైట్ హౌస్ అండి. దెన్ ఇది మా మమ్మీ, ఇది మా అత్తమ్మ, అది మా మిస్టి. జో పరిగెట్టుకొని వస్తా చూడండి. చిన్న పాప బుజ్జిగా, చిన్న కుక్క పిల్లల చూడండి పరిగెట్టుకొని వస్తుంది. అదే మిస్టి అనమాట. దెన్ ఇక్కడ కాస్త డిస్కషన్ ఫన్నీ నడుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే లైట్ హౌస్ ఎక్కాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ సీడులు చాలా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్గా నడచండి. వీడే రోహన్. ఇంకా అండ్ బ్యాక్ సైడ్ 2 మెంబర్స్ ఉన్నారు. నడిచినాక అలసిపోతున్నారు. సో నేనే ఫస్ట్ వచ్చా. మేము ఆ చీడీలు ఎక్కుతుంటే చాలా 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 హెల్ప్ వచ్చేస్తుంది. అయినా సరే చీడీలు ఎక్కే కన్నా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇదే వ్యూ అండి. చూడండి అంత మస్తు ప్రిటీగా ఉంది. గోపాల్పూర్ వ్యూ అంతే వావ్, చూడాలనే అనిపిస్తుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. చూడండి ఆ పక్కనే కెఫే, అన్ని రెస్టారెంట్స్ అండ్ గ్రీనరీ అన్నీ ఉంది. అంతే పాజిటివ్ వైబ్తో సహా బీచ్ యాడ్ ప్లస్ మ్యూజిక్ అయితే వావ్ వావ్ అనిపిస్తుంది. ఇక్కడ మా గ్రూప్ ఫోటో తీయమంటే నేను వీడియో ఆన్ చేసేసిన. సో ఫన్నీ. దెన్ దిగిపోతున్నాం. చూడండి చూడండి చూడండి, మెట్లతోనే అలాగా దిగుతుంటే చాలా 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 హెల్ప్ వచ్చేస్తుంటుంది. కానీ హెల్ప్లోనే సరే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎందుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాం కదా, చాలా ఎంజాయ్ చేసుకుని అలాగా మెట్టుకు దిగడం అవుతుంది. కానీ సండే మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మెట్లు ఎక్కుతూ ఉండాలి. అలాగలాగా మెల్లుగా దిగుతూ ఉండాలి. అలాగ చాలా జాగ్రత్తగా రావాలి కిందకి. సరే గాయస్. దెన్ ఇది మా మిక్కీ మౌస్ అనమాట. అంతే అదే మా మిస్టి, తన నిక్ నేమ్ అది. దెన్ మా రోహన్ మిస్టి చూడండి అంత బాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు చిన్న పిల్లల్లాగా. అంతే ఆ వ్యూకి, ఆ క్లైమేట్కి ఇంకా ఆడుకునే వస్తువులు ఉంటే చిన్న కానీ పెద్ద కానీ అందరికీ ఆడాలనిపిస్తుంది. ఇంక్లూడెడ్ మా అత్తమ్మ అండ్ మా మమ్మీ కూడా వెళ్ళి కూర్చొని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ పిల్లలు పెద్దలు అనుకుని ఏం లేదు. లైఫ్ అన్నాక ఎంజాయ్ అన్నాకే లైఫ్. ఉన్నది చిన్న లైఫ్. ఎంజాయ్ చేయకపోతే అలా చెప్పేయండి. ఇక్కడ చూడండి మా వదిన, నేను, మా రోహన్, మిస్టి అలాగా ఊగుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చిన్న పెద్ద తేడా ఉండదండి. లైఫ్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా మిస్టి కుక్క కూపిస్తుందండి. తను కూర్చోమంటే కూర్చుంది. ఇది మా రోహన్, వాడితో ఆ డాగ్కి హార్స్ అనుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదితో పూర చిన్న పిల్లలాగా, చిన్న కుక్కలాగా భలేగా బుజ్జిగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఊకొని వీడితో ఆ డాగ్కి హార్స్ వేసేసాడు. దెన్ వీళ్ళతో వచ్చాం కదా, సూపర్ ఎంజాయ్మెంట్. పిల్లలతో వస్తే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఎక్సలెంట్గా ఉంటుంది ఎంజాయ్మెంట్. చాలా 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 అంటే మా మిస్టి, రోహన్ వచ్చారు కదా, అత్తలూరుకి వచ్చారు. అత్తలూరు ఎలాగుంది, ఎంజాయ్ ఎలాగుంది అంటే మా మిస్టి అంది, అత్తమ్మ చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. మీ ఊరికి వచ్చేసి మీ గోపాలపురం చాలా అందంగా ఉంది. బీచ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. మా పాప నేను భలేగా డ్యాన్స్ ఆడుకొని అలా నడిచి వెళ్తున్నాం. మా మమ్మీ నాకు తిప్పుతుందో నేను మమ్మీకి తిప్పుతున్నానో తెలియదు. సో వదిలేయండి. చూడండి ఇయర్ రింగ్స్ జ్యూస్తో బాగా ఫస్ట్ స్టార్ట్ చేసాం, తాగాం. ఎవరిదే ఏ ఫ్లేవర్? నాకు మాత్రం పుదీనా జ్యూస్ అని చాలా ఇష్టం. నాకు మాత్రము
ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. దెన్ బీచ్కి వచ్చేసాం. బీచ్లో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. దెన్ ఆ పక్క సైడ్ రైట్ సైడ్ బీచ్ మమ్మీ అన్నీ చూపిస్తుంది. నేను అలాగా దుకాణాలు అలాగా ఒకటి మా వదినికి పిల్లలకి అలాగా చూపించుకొని అలాగా నడుచుకొని ఎంజాయ్ చేసుకుని వెళ్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అందంగా ఉంది. దెన్ నేను నా రోహన్ నాలాగే ఉన్నాడు, బట్ నాకని 7 years చిన్న అండి వాడు. దెన్ ఇదే బూత్ బంగ్లా చూపించా. దెన్ మా ఇద్దరము హ్యాండ్స్ పట్టుకొని ఇవి అవి అన్నీ చూసుకొని అంత ఎంజాయ్కి వచ్చి పార్క్కి వచ్చాం. దెన్ మమ్మీ, నేను, అత్తమ్మ అలాగా పార్క్ వచ్చి అలాగ నడుచుకుని వెళ్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూసారండి పార్క్ అక్కడ అందరూ వస్తారు, పిల్లలు పెద్దలు లేదు. అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా జనాభా వస్తారు, మస్తు ఎంజాయ్ చేసుకుని వెళ్తారండి. చాలా హ్యాపీగా ఉందండి. హాయ్ గాయ్స్. దెన్ అంతే, గోపాల్పూర్ అనేది ఒక్క మస్తు ప్లేస్ అండి. తిరగడానికి, ఫొటోస్కి, తినడానికి ఆల్ రౌండర్. ఇది ఒక స్టాచ్యూ ఉండేది, దానికి పక్కన కూర్చొని ప్రతి ఒక్కరు ఫోటో తీస్తారు. ఫుల్ ఎంజాయ్మెంట్గా చాలా అంతే. ప్లేస్లో బీచ్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ గ్రీనరీ ఉంటే ఆ వైబ్ వేరే లెవెల్. దాని బీచ్కి వచ్చామండి. ఆ ఇసుకలోనే నడుస్తూ ఉంటే చాలా చాలా భలేగా అనిపిస్తుంది. చాలా చాలా ఇసుక ఉంటుంది అనమాట. అలా నడుచుకుని వెళ్తూ ఉండాలి. ఇది మమ్మీ చీన్ పక్క చీన్ దమక్ డుమ్ డుమ్ ఉంటుంది కదా, దానికి. దెన్ బీచ్ వైపు చూడండి, వాట్ ఏ కూల్ అండ్ ఠండ తగులుతుందండి. దెన్ ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.